నర్సే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ప్రజాతి చరిత్ర సమస్తం పరపేరణ ప్రాయణత్వం అని మహాదర్శి శ్రీ డాక్టర్ నిర్మల ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఈనాటి కార్యక్రమానికి డైరెక్ట్ కమాండర్ గా వ్యవహరిస్తున్న ఆర్మడ్ రిజర్వ్ డిఎస్పీ శ్రీ ఎంవివి సత్యనారాయణ అందించడానికి వేదిక వద్దకు వస్తూ ఉన్నారు. సో మేరకు పరేడ్ పరిశీలన నిమిత్తం ఆ పరిశీలన వాహనంలో వారు వెళ్ళడం జరుగుతోంది. వారిని గోదావరి జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి నాగరాణి గారు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం గారు అనుసరించడం జరుగుతోంది. పరిశీలన వాహనంలో పరేడ్ ని పరిశీలన నిమిత్తం వెళ్ళడం జరుగుతోంది. వారిని మన పశ్చిమ గోదావరి జిల్లా అద్నాన్ నయీం గారు అనుసరించడం జరుగుతుంది. స్టాల్స్ ముందుగా ఆ పరిశీలన వాహనం వెళ్తుంది. భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని వికసిత్ భారత్ మీద దృష్టి సారించింది. అదే నినాదంతో మనం ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం థీమ్ కూడా వికసిత్ భారత్ గుర్తు చేసుకుంటూ 247 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశం ప్రయాణం గురించి చెప్తోంది. ఈనాటి కార్యక్రమానికి శాసనసభ్యులు సాంకేతిక వారికి స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర మంత్రివర్యులతో పాటు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కూడా అనుసరించడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎందరో మహానుభావులు నేలకొలిగారు. బ్రిటిషర్లతో అది పెరుగని పోరాటంలో కనుమరుగయ్యాలని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది. స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. స్వాతంత్ర సమరయోధుల అపారమైన ధైర్య సాహసాలు త్యాగాలే బ్రిటిష్ వారిని గద్దెదించి దేశాన్ని ఎన్నో వాస్తవాలు మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి.
ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పెరేడ్ పరిశీలన నిమిత్తం వాహనంలో వెళ్ళి పెరేడ్ అంతా కూడా పరిశీలించిన తర్వాత తిరిగి వేదిక వద్దకి రావడం జరుగుతుంది. నువ్వెన్నెల జెండాలతో చిన్నారులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా వేదిక మీదున్నటువంటి వేదిక ముందున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా నా ఆత్మీయ జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు శాంతికి చిహ్నంగా వేసే అరుదైన ఘట్టాన్ని ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. మరి వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు మేడం గారు, అలాగే గౌరవ ఎస్పీ గారు ఇరువురు, అలాగే భీమవరం పట్టణ గౌరవ శాసనసభ్యులు శ్రీ పులవర్తి రామాంజనేయులు. మొక్కలను పూజించడం, పక్షులను ప్రేమించడం, జంతువులను చేరదీయడం మన భారతీయ ధర్మంలోనే ఉంది. అలాంటి శాంతికి ప్రతిరూపమైన స్కాట్లాండ్ బ్యాక్ పేపర్ బ్యాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వారు గౌరవ వందనం సమర్పిస్తూ వెళ్తూ ఉన్నారు. వీరు పెద్ద తాడేపల్లి కమాండర్ సిహెచ్ రోహిత్ మొత్తం 25 మంది ఈ స్కాట్లాండ్ బ్యాక్ పేపర్ బ్యాండ్ లో పాల్గొనడం జరుగుతుంది. వీరు జనవరి 26, 2024 ఢిల్లీలో సెకండ్ ప్లేస్ వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా పోలీస్ బ్యాండ్ ఇన్ఛార్జ్ స్వతంత్రానికి కారణభూతులైనటువంటి వారు ఈ త్యాగ ఫలాలు మనం వాళ్ళ యొక్క త్యాగాల ఎందుకంటే భర్తృహరి ఒక మాట చెప్తాడు, జయంతితే సుకృతులు నశ్రద్ధ నాస్తికేషు యశక్కాయో జరామరణం భయం అంటాడు. అంటే భౌతిక శరీరానికి మరణం ఉంటుందేమో కానీ కీర్తి శరీరానికి ఎప్పుడూ మరణం ఉండదు అని. ఎందుకంటే ఇటువంటి మహనీయులు వాళ్ళు వాళ్ళ యొక్క ధనమాన ప్రాణాలని తృణప్రాయంగా వదిలి వాళ్ళ చేసిన త్యాగాల ఫలితంగా ఈనాడు మనం ఈ స్వేచ్ఛ వాళ్ళని పిలుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ త్యాగం అనే చెవుర్ని ప్రముఖలా చేసి మనం అనేది ఉండదు. అటువంటి వాళ్ళని గౌరవించుకోవడం అనేది అది మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎదుటివాడిని గౌరవించినా మనం గౌరవించుకున్నట్టుగా మనం భావించాలి. ఇటువంటి మహనీయుల యొక్క త్యాగ ఫలాన్ని ఎన్నిచ్చినా కూడా ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా కన్నతల్లి రుణం, కన్నభూమి రుణం ఏ విధంగా అయితే మనం తీర్చుకోలేమో ఈ కన్నభూమి యొక్క రుణాన్ని వారు తీర్చుకున్నారు. వారు తీర్చుకోవడం ద్వారా ఈనాడు మనం ఈ స్వేచ్ఛా ఫలాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి అటువంటి మహనీయుల యొక్క త్యాగం ఎక్కడో కూడా మరుగున పడిపోకూడదు. ఎందుకంటే కొంతమంది యొక్క జీవితాలు మరికొంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంటాయి. ఆ స్ఫూర్తిదాయకంగా నిలవాలి అంటే వాళ్ళు చూపే మార్గదర్శకంలో మనం నడవాలి అంటే ఆ ఏదైతే మార్గదర్శకులు ఉన్నారో వాళ్ళని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. అందుకని కొంతమంది మనకి ప్రాతస్మరణీయులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళని లేవగానే నమస్కరించదగినటువంటి వాళ్ళు. వారు జాతి, కుల, మత భేదాలు లేకుండా వాడు ఏ ప్రాంతమైనా ఏ వర్గమైనా, ఎందుకంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ కుల మత ప్రాంతంగా చెప్తాం నేను భారతీయుణ్ణి, నేను భారతీయ పౌరుణ్ణి అని చెప్పుకుంటాం. అలా చెప్పడానికి కారణమైనటువంటి వాళ్ళు ఇటువంటి మహానుభావులు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని గుర్తించుకోకపోతే మహాకవి చెప్పినట్టుగా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, ప్రవీకిన పల్లె కాదు అది మోసిన బోయీలు ఎవరు అన్నట్టుగా కొంతమంది వాళ్ళ త్యాగాలు బయటికి కనిపించకుండానే వాళ్ళ రుణాలను మనం తీసుకునే అవకాశం లేకుండానే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి. ఎందుకంటే మనం కృతజ్ఞులం కాదు. కృతజ్ఞత అంటే చేసిన
దీనిని మనం గుర్తుపెట్టుకోవడం తొలగించడం కోసం అవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడానికి శాంతియుత మార్గంలో పయనించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గమ్యం, ఆ గమ్యాన్ని చేరడంలో ఎన్నో మజిలీలు, ఎన్నో ప్రమాదాలు, ఆ ప్రమాదాల్లో ఎంతో మంది వీరులు తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. ఎంతో మంది స్త్రీమూర్తులు తమ మానాలు కోల్పోయారు. మానము అభిమానమే కాదు, వాళ్ళు లేకపోతే ఈనాడు సన్మానిస్తున్నాము అంటే మనల్ని మనం సన్మానించుకున్నట్టే. ఎందుకంటే గౌరవం అనేది ఒకరిస్తే పుచ్చుకునేది కాదు, మనకు మనం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి హిస్టరీ మిస్టరీ కావచ్చు, కానీ హిస్టరీ ఎప్పటికీ కూడా మిస్టరీ కాదు, అలా చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది. అటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. అలాగే కృష్ణరాజు గారు అత్యంత మహారథులు అందరూ కూడా వారి యొక్క అతి విలువైన సమయాన్ని ఈ యొక్క స్వతంత్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి అదే నిన్న చెప్పారు ఇలా మన రాజమండ్రి వాళ్ళు చెప్పారనమాట, ఇలా మా రాజమండ్రి అని నిన్న ఎవరు తెలుసంట వాళ్ళు అక్కడికి బాగున్నాయి సింగిల్ వచ్చేస్తున్నాడు బాగానే. ఫోటో 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 ఎడ్యుకేషన్ ఐసిడిఎస్ మీరమ్మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఓకే బాగున్నారంతా వ్యాపారాలు బాగున్నారు కదా. వైద్య ఆరోగ్య సేవలు 108, 104, దాని తర్వాత తల్లి ట్యాక్సెస్. ఫైర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ, ఎవరు విద్యా శాఖ, వీరందరూ కూడా ఇప్పుడే లేచారు. చేయాలనే లక్ష్యంతో 2018లోనే అప్పటి మరియు ఇప్పటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో మన రాష్ట్రంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం. మన జిల్లాలో మొత్తం 379 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉండగా వీటిలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరియు 345 ఉప కేంద్రాలను ఆరోగ్యం మరియు ఆరోగ్య కేంద్రాలుగా మార్చడం జరిగింది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లో పూర్తి స్థాయి సిబ్బంది మరియు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య చేయుటకు మన జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ వారి సహాయ సహకారంతో విశేషమైన కృషిని కలుపుతూ ఉన్నారు. గర్భిణీలు, బాధితులు, శిశువులు మరియు ఇతర రోగులను వారికి అవసరమైన వైద్య ఆరోగ్యపరమైన సేవలను ముందుగానే గుర్తించి సకాలంలో సంరక్షించడంలో జిల్లా ఎప్పుడు అందరికంటే ముందుగా ఉంటుందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు మరియు ప్రకృతి విపత్తులు, ముఖ్యంగా వరదల విషయాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా వైద్యాధికారి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మరి వారిని అనుసరిస్తూ వ్యవసాయ ప్రగతి నివేదిక పశ్చిమ గోదావరి జిల్లా. వ్యవసాయ ప్రగతి నివేదిక పశ్చిమ గోదావరి జిల్లా. ఫైర్ నెక్స్ట్ అండి, మూవ్ మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవా శాఖ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా గత 4 నెలల్లో ఎకరాల్లో వరి, పెసలు, మినుములు, వేరుశెనగ, చెరుకు, పసుపు పంటలు సాగవుతుండగా అందులో 10,764 ఎకరాల్లో వరి నర్సరీని సాగు చేశారు. రబీ 2023-24
పంటల కాలానికి వరి పంట 89,000 అన్ని రకముల ఎరువులు కలిపి 58,905 NTS అవసరం కాగా ప్రస్తుతం 50,156 NTS ఎరువులు నిల్వలు జిల్లాలో ఉన్నాయి. ఎరువుల లభ్యతతో ఎలాంటి కొరత లేదు. క్వాలిటీ కంట్రోల్ 600 పురుగు మందులు మరియు 210 విత్తనాల నమూనాలను తీయడం జరిగింది. వ్యవసాయ ప్రగతికి కృషి చేస్తున్న అధికారులు అందుకనే దాన్ని చూస్తే అనిపిస్తుంది అది శకటమా కాదు, విద్యా మకుటం. అది ఈ జిల్లా విద్యా వ్యవస్థకి ఒక మకుటానుమాయంగా నిలిచినటువంటిది. అది శకటం కాదు, విద్యా మకుటం అవుతుంది. రాష్ట్రం విద్యా నందనం అన్నట్టుగా ఆ తల్లికి వందనం ఈ రాష్ట్రాన్ని విద్యా నందనంగా చేస్తూ ఉంది. అలాగే మా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి ఎత్ర నాయస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నట్టుగా బాలికా రక్షా పథకం ద్వారా శానిటరీ నాప్కిన్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతోంది. ఈ యొక్క శకటం విద్యా శకటం ఇందా చెప్తున్నట్టుగా అది శకటము కాదు. ఈ యొక్క విద్యా శాఖకి మమతాన్ని మనం కీర్తి కిరీటంగా వెలగచ్చినటువంటి ఈ యొక్క శాఖ. ఎందుకంటే ఆ మూలము విద్య, ఆ మిగతా శాఖలన్నీ శాఖోపశాఖలుగా ఆ మూలం మీద లేకపోతే, విద్య అనే మూలం లేకపోతే మిగతా శాఖలు ఏది కూడా ఉండదు. ఎందుకంటే ఒక డాక్టర్ అయినా ఒక ఇంజనీర్ అయినా ఆ చదువు ద్వారానే గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి విద్య అనేది మన యొక్క ప్రతి మనిషికి కూడా ప్రాణం లాంటిది. చదువు లేని మనిషి ప్రాణం లేనటువంటి వాడిగానే ఉంటాడు. మన పెద్దలు చెప్పారు, చదువు రాని వాడు పశువుతో సమానమని. కాబట్టి ఆ చదువుని ముందు నడిపిస్తూ ఈ యొక్క జిల్లా విద్యాశాఖ మరిన్ని ఉన్నతమైన స్థానానికి వెళ్తూ ఈ విద్యాభివృద్ధికి మరింత పాటుపడుతుందని తెలియజేసుకుంటూ 2,33,691 మందికి జూలై నెలలో, ఏప్రిల్, మే, జూన్ నెలలో పెంచిన మొత్తం సొమ్ము కలిపి 155.71 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేశారు. ప్రతి నెల పెన్షన్దారులకు విడుదల చేసే సొమ్ము 97.98 కోట్లు. వీల్ చైర్, మంచానికి పరిమితం ప్రమాద బాధితులకు 5,000 నుండి 15,000కు పెంపు. బోధకాలు గోదావరి ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా కనకాలంక దగ్గర 10 లక్షల 150 గేదెలు చిక్కుకుపోయి ఉంటే ఆయన ఒక్కరే వెళ్ళి ఎంతో ధైర్యంగా సాహసంగా వాటిని పడవ కట్టుకొని తీసుకురావడం జరిగింది. అదే 4 కోట్లతో లేఅవుట్ కాలనీ చేపట్టిన 73 లెవెలింగ్ పనులు, 14.79 కోట్లతో చేపట్టిన 123 రోడ్ల పనులు, 2.04 కోట్లతో చేపట్టిన 12 కల్వర్ట్ పనులు, 1.01 కోట్లతో చేపట్టిన 29 ఎంట్రికల్ లైన్ షిఫ్టింగ్ పనులు, ఇంటి నిర్మాణానికి కావాల్సిన 20 మెట్రిక్ టన్నులు ఇసుక ఉచితంగా సరఫరా, 100 బస్తాల సిమెంట్, సబ్జీల, ఇనుము మరియు ఇతర గృహ నిర్మాణ సామాగ్రి మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లో సరఫరా, పూర్తి రాబడి నెలకు 25,331 వ్యక్తిగత నీటి కుళాయిలు మరియు 25,340 విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడమైంది. 27,947 పశ్చిమ గోదావరి జిల్లా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సోషల్ యాక్టివిస్ట్ సేవా విభాగానికి సంబంధించి తర్వాత అదేవిధంగా ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ డాక్టర్ కీర్తి గారు, ఏపీఎస్ఆర్టీసీ డిస్ట్రిక్ట్ గణపతి గారు, కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ తర్వాత రైట్ లో ఉండాలి కొంచెం. గవర్నమెంట్ పీడీ గారు, నెక్స్ట్ ఇండస్ట్రీస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ పీడీ గారు, సిపిఓ గారు మోహన్ రావు గారు, నెక్స్ట్ ఆర్డబ్ల్యూఎస్ ట్రాన్స్పోర్ట్ ఏపీపీసీఎల్ కింద లైన్లో ఉన్నాయి కొంచెం. డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ అయిపోయిన తర్వాత డాక్టర్ అంబరీష్ గారు, నెక్స్ట్ ఎలక్షన్స్ సార్.
సార్ ఓకే ఓకే అంబరీష్ గారు, డివి రమణ గారు సార్ 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 ఉత్తమ సేవలు అందిస్తున్నాను. వీళ్ళందరికీ అప్రిషియేట్. ఓకే సార్. రెడ్డి గారు, గంగాధరరావు గారు, రాజశేఖర్ గారు, లైజన్ ఆఫీసర్స్ సార్ గారు, ఎస్సీ ప్రసాద్ గారు, స్కూల్ అసిస్టెంట్స్. సార్ ఒక నిమిషం ఆగండి. లబ్ధినాథ్ తర్వాత సుధారాణి గారు కింద కూడా లైన్లో ఉండాలండి. ఏ మహేష్ గారు, జి నాగేంద్ర, వెంకటరత్నం గారు, అనురాధ గారు, సత్యనారాయణ గారు, జి ప్రమీలారాణి గారు, పి నాగబాబు గారు, ఎం కిరణ్ కుమార్ గారు. కంటెంట్ స్టాఫ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ వీడియో షూటింగ్ ఎలక్యూషన్స్ లో స్కూల్ చిల్డ్రన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు స్టాఫ్ అయిపోయిన తర్వాత స్కూల్ పిల్లలు బయోడైవర్సిటీ సర్టిఫికేట్స్ వారు కండక్ట్ చేసిన ఫస్ట్ టీ సుమా ఎస్విజి జెడ్పిఎస్ స్కూల్ థర్డ్ ప్రైజ్ ఇన్ ఎలక్యూషన్. వాళ్ళు కొంచెం లైన్లో ఉండి ఫస్ట్ శివాయుడు ఆజాద్ గారు, ఫణీంద్ర కుమార్ గారు గారు, వివి రామాంజనేయులు గారు, హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు గారు ఇదే ఆర్డర్లో ఉండండి. ఒక తరగతులు సేమ్ ఆర్డర్లో ఉండండి. రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత ఆజాద్ సర్టిఫికేట్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే ఆర్డర్లో చూసిన ఆర్డర్లో ఉండండి. సర్టిఫికేట్స్ అదే ఆర్డర్లో ఉండండి. ఆ తర్వాత ఎం శ్రీనివాస్ గారు అదే ఆర్డర్లో ఉండండి. ఎంఈజీ తిలక్ గారు, వి శ్రీనివాసరావు గారు, వి శ్రీనివాస్ కుమార్ గారు, ఈవి రామాంజనేయులు గారు. మన్మోహన్ సర్టిఫికేట్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఒక ముందు వచ్చేది ఇదే
మీ యొక్క కరతాళ ధ్వనులతోటి స్కాట్లాండ్ ఫ్లాగ్ ఆశీస్సులు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. అత్యుత్తమైన స్థాయిలో వాళ్ళ ప్రదర్శన ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో వాళ్ళు ద్వితీయ బహుమతిని పొందడం జరిగింది. ఆశీస్సులు కూడా అందిస్తూ వారు మున్ముందు మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో కూడా వారి ప్రదర్శన ప్రశంసలు పొందాలని కోరుకుంటూ వారికి ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే 29 ఉన్నాయి సార్ మనకి మొత్తం అంతా. తర్వాత లెప్రసీ మెడిసిన్స్ కూడా ప్రైవేట్లో కూడా ఎక్కడ దొరకవు సార్. ఎక్కడైనా మనకి డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ పార్ట్ కానీ మన దగ్గరే ఉంటాయి సార్. తర్వాత ఆఫ్థల్మాలజీకి సంబంధించింది మనకి పూర్తిగా అవ్వాతాతలకి పోయిన సంవత్సరం నుంచి కూడా ప్రతి విలేజ్లో క్యాంప్ వైజ్ చేసుకుని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఎన్టీఆర్ విలేజెస్లో చేస్తున్నారు. ఇంతకుముందు మనమే ఇంట్రడ్యూస్ చేసాం, మనం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసాం. వీళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ స్కూల్స్ లోను అట్లా ఇంప్లిమెంట్ బయట కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు మొత్తం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ మనకి స్పెక్ట్స్ తో పాటు ఆపరేషన్ ఇది స్కూల్ హెల్త్ పిల్లలకి ఇచ్చేది ఫ్రీగా కళ్ళజోళ్ళు ఇచ్చేవాళ్ళం. మనం బయట కూడా వెళ్తున్నాం. అదే ఇప్పుడు తర్వాత ఈ గవర్నమెంట్ ఏంటంటే దాని మళ్ళీ కొద్దిగా పేరు మార్చి స్కూల్స్ లో చేసి పిల్లలకి, తర్వాత విలేజెస్ లో క్యాంపుల కింద పెట్టి మార్చారు దాన్ని కొంచెం పబ్లిక్ లో. మన ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామే. ఓకేమ్మా, బాగున్నారు అంతా? ఓకే, బాగా కష్టపడ్డారు. ఓకే. అది మీరు మిక్స్ చేశారు, బాగా ఎక్కువ ఉంది కదా వేరియేషన్. ఎలిమెంటరీ స్కూల్ బాగా చేస్తారు బాబు. అన్ని వేస్ట్ మెటీరియల్తో తయారు చేస్తున్నారు సార్. సార్ టీచర్స్ 253 దొరుకుతున్నాయి ఇప్పుడు 5 పైసలు అకాడమిక్. అప్పుడన్నీ కలెక్ట్ చేశారు. అప్పుడు కలెక్ట్ చేశారా? ఓల్డ్ కాయిన్స్ కాయిన్ కలెక్షన్. యాంటీ డ్రగ్ డే మీద నేషనల్ అవార్డు వచ్చింది దానికి సంబంధించి. అది ఓన్లీ థ్రెడ్ వర్క్ సార్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు థ్రెడ్ తోటి ఓన్లీ థ్రెడ్ సార్. అది తీసి ఇవ్వండి అమ్మ ఒకసారి చూస్తాను. అవునండి. యాక్చువల్గా టైగర్ బొమ్మ అనేది అది పోస్టర్ కాదు మేడం, రియలిస్టిక్ బొమ్మ. అది టైగర్ తీసుకొకసారి ఇవ్వండి. అంటే లాంగ్ షార్ట్ లో కనిపిస్తుంది కరెక్ట్ గా. ఓన్లీ థ్రెడ్ వర్క్. ఇది అక్రాలిక్ మేడం. మీరు దీన్ని టచ్ చేసి చూడండి మేడం. ఇది అంటే ఇది మామూలు కింద పెయింట్ మీద మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ అంతే. బ్యాక్గ్రౌండ్ వైట్ అండి. ఎక్కడైతే థిక్ గా 2-3 సార్లు మూవ్ అయిందో అప్పుడు కలర్ డార్క్ కలర్ వచ్చింది. ఇలాంటి ఎక్సలెంట్ టీచర్స్ మన దగ్గర ఉన్నారండి. ఇది సాయినాథ్. మామూలు అక్రిలిక్. ఇది పెయింట్ చూడటానికి పోస్టర్ లా ఉంటుంది మేడం, రియలిస్టిక్. రెడ్డు లేవు సార్. వెనకాల బ్రౌన్ హత్యల మీద కానీ యాంటీ డ్రగ్ డే మీద నేషనల్ అవార్డ్స్ తీసుకున్నది. అదేమో చిట్టి గారికి. ఇలాంటి టీచర్లు మన దగ్గర ఉన్నారు. ఇదేమో స్మోకింగ్ యాంటీ డ్రగ్. దాన్ని సేవ్ ద గర్ల్ చైల్డ్ పెడుతూ ఉంటాం కార్యక్రమం. బ్రౌన్ హత్యలు నిరోధించాలి,
ఆడపిల్లలు రక్షించుకోవాలని కార్యక్రమం ఎవరి 2 years బాగా పెద్దగా పెడతాం పడతాయి. డ్రాయింగ్ టీచర్స్ ఉంటే ఎందుకంటే పిల్లలకి మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది కొంచెం, సంతోషం కూడా ఉంటుంది. మీ దగ్గర ఉంటే జిల్లా అంతా ఉన్నట్టే.